నేను అన్విత. ఈ రోజు నాకు ఒక అద్భుతమైన అనుభవం జరిగింది. హైదరాబాద్లో ఉన్న మా పాతింటిలో పొద్దున్నే నేను కొన్ని పాత వస్తువులను శుభ్రం చేస్తూ ఓ పాత ట్రంక్ బాక్స్ను కనుగొన్నాను. ఆ బాక్స్లో ఒక పసుపు రంగు పాత ఉత్తరం ఉంది. దాని మీద తేదీ ఆగస్టు 14, 1947. ఆ ఉత్తరం ఓ బాలుడు రాసినట్లు కనిపిస్తుంది. పేరు హసన్. అతడు తన బెస్ట్ ఫ్రెండ్ రఘు కోసం రాసిన మాటలు నాకు చాలా భావోద్వేగంగా అనిపించాయి. రఘు, నాన్న చెప్తున్నారు మనం ఈ ఊరు విడిచి వెళ్తున్నామని. నిన్ను ఎప్పటికీ మరిచిపోలేను. మనమిద్దరం చెన్నపల్లి పట్నంలో కలిసి పాఠశాలలో ఆడుకున్న రోజులు గుర్తుంటున్నాయా? నేను మళ్లీ వస్తానని మాట ఇస్తున్నాను. ఈ పదాలు చదువుతూనే నాకు ఒక అనుభూతి వచ్చింది. ఆ ఊరు, ఆ పేర్లు నాకు చాలా పరిచయంగా ఉన్నాయి. నా తాతగారి జ్ఞాపకాలలో ఈ పేర్లు వినిపించేవి. ఆ పాత ఫోటోలో ఉన్న చిన్నారి పేరు రఘు. అప్పుడే నాకు అర్థమైంది, నా తాత రఘు. హసన్ అతని బాల్యమిత్రుడు. దేశ విభజన వారి దోస్తీని చీల్చేసింది. కానీ ఆ ఉత్తరం, మన స్నేహం సరిహద్దులను మించిపోతుంది అనే వాక్యం నాకు ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చింది. ఈ స్నేహం కాలం మారినా ఇంకా జీవించి ఉంది. నేను ఆ లేఖను ఫ్రేమ్ చేయించి నా గదిలో ఉంచాలని నిర్ణయించాను. అది కేవలం ఒక ఉత్తరం కాదు, అది నా కుటుంబం, నా తాతగారి జ్ఞాపకాల ప్రతీక. ఈ ఉత్తరం నాకు ఒక సందేశం ఇస్తుంది: స్నేహం ఎప్పటికీ మరిచిపోలేదు, అది కాలాన్ని, సరిహద్దులను దాటుతుంది. ఈ అనుభవం నాకు ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చింది. మనం ఎక్కడ ఉన్నా మన స్నేహం ఎప్పటికీ మనతో ఉంటుంది.